సమయం 2 నిమిషాలు. గౌరవ పెద్దలు ఇచ్చేయడం జరిగింది. ఒక రైతు సంబరాలు ప్రారంభించడానికి నీ కేటగిరీ విభాగ ప్రారంభం రావాలండి. త్వరగా దయచేసి ఆలస్యం చేయకూడదు. చేయకూడదు. ఒక 5 సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి. మొదటి 2, 3, 4, 5, 6 ఏకాలు రావాలా, కేరింతలు రావాలా. 175 నియోజకవర్గాల్లో ఏ రైతు సంబంధించాడో తెలియదు కానీ ప్రతి రైతు బిడ్డ కూడా సంతోషంగా ఉన్నాడు అంటే వాళ్ళు కనపడితే సరిపోతుంది. ఎద్దులు రావాలి, అన్ని రావాలి, వైట్ బాగుంటుంది. రామ్మోహన్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూరు మండలం చేత 18వ నెంబర్గా అందుబాటులోకి రావాలి. దాని 17వ జతగా బొమ్మారపు సురేష్ గారు అలా
కోరిక. గత 30 సంవత్సరాలుగా ఈ మాచిరెడ్డిపల్లె గ్రామంలో చెక్క భజనల పోటీ బాగా నడుస్తూ ఉంది. చెక్క భజనలకు ప్రైజులు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా ఇది 30వ సంవత్సరం జరుగుతూ ఉంది. 30 సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా గురువులు అందరూ వచ్చేసి కడప జిల్లాలో ఉండే చెక్క భజనలు చేపించే గురువులు అందరూ వచ్చేసి ఈరోజు వాళ్ళే భజనలు చేస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇది కొత్త రకంగా మేము కూడా ఈరోజే చూడడం, జడకోప్ అనేది నేను కూడా ఈరోజే చూడడం జరిగింది. చాలా బాగా ముందు జడ మాదిరి అల్లేశారు, దాని మళ్ళా పూర్తిగా దాని ప్రకారం వాళ్ళు తిరుగుతానే ఊడదీస్తారు. చాలా కష్టమైన పని, ఇది బాగా సులువుగా అందరూ చేస్తారు. వాళ్ళందరినీ కూడా మేమందరినీ కూడా అభినందిస్తున్నాం. అభినందనతో పాటు వాళ్ళందరికీ కూడా సెలవులు కప్పేసి వాళ్ళకు దేవుని ప్రసాదం ఇచ్చేసి అలాగే చేయాలనేది సంకల్పం కూడా చెప్పిన ముందు మీరందరూ కూడా చూసిన తర్వాత ఒక మంచి గ్రామీణ ప్రాంతంలో జరిగే ఈ కార్యక్రమాలు చెక్క భజనలు అంటే టౌన్లలో ఉండవు, గ్రామాల్లోనే ప్రతి గ్రామంలో కూడా నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ గురువులు వచ్చేసి నేర్పించిన తర్వాత వాళ్ళకు 4 నెలలకు 6 నెలలకు గజ్జ పూజ అని పెడతారు. మొన్న పోయిన ఆదివారమా పోయిన శనివారంలో పబ్బాపురంలో మన కోలాటాలు పెట్టి చేసినప్పుడు ఇప్పుడు మిమ్మల్ని అందరూ రాండి చూస్తాం ఒకసారి, మీ గురువులందరినీ కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా వీళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా పేరు పైన మా నమస్కారాలు తెలియజేస్తూ మా దేవస్థానం తరపున వాళ్ళందరికీ ఆయురారోగ్యాలకు జరిగి, అలాగే రాష్ట్రంలో ఎక్కడైనా భజనలు జరిగినా మన కడప జిల్లాకు మంచి ప్రైజులు కొట్టుకురావాలని ఆ దేవుని ప్రార్థిస్తూ ఉన్నాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు 30వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈరోజు ఘనంగా జరిగాయి. మాచిరెడ్డిపల్లె గ్రామంలో అంటే ఆ దేవుడు ఇక్కడ వెలిసినప్పటి నుంచి మా గ్రామాల్లో కక్షలు కారుణ్యాలు పూర్తిగా తగ్గిపోయి గట్టిగా మా ప్రాంత ప్రజలంతా నమ్మే దేవుడు. ఎందుకంటే ఆ గుడి స్థాపించినప్పటి నుంచి పూర్తిగా ఫ్యాక్షన్ అనేది మా ఊర్లలో లేకుండా పోయింది. మా నాన్న గుడి కట్టినప్పటి నుంచి 30వ సంవత్సరం ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవాలు చేస్తూ ఉన్నాము. బ్రహ్మోత్సవాల్లో కళ్యాణం, ఆఖరి రోజు కళ్యాణం రోజున పలు కార్యక్రమాలు జరుగుతాయి. తాళ భజన, చెక్క భజన, పద్యాలు, కోలాటాలు, బండలాగుడు పోటీలు అన్నీ గ్రామీణ నేపథ్యంలో జరిగే ఈ పోటీలు అంటే గ్రామీణ కళలు, మన జానపద కళలు ఎక్కడా కూడా తరిగిపోకుండా ఉండడానికి, అవన్నీ వెలుగులో తీసుకురావడానికి మా నాన్నగారు మొదలుపెట్టినప్పటి నుంచి కంటిన్యూ అవుతానే ఉన్నాయి. అవి ఇంకా ఈ కళ బతికున్నంత వరకు మేము ప్రోత్సహిస్తూనే ఉంటాం. మా మాచిరెడ్డిపల్లె గ్రామంలో మాత్రం ఖచ్చితంగా ఈ కళల్ని, అందులో ఈ భాగంగా ఈరోజు జిల్లాలో ఉన్న గురువులందరూ, చెక్క భజన గురువులందరూ కూడా, కోలాటం గురువులందరూ కూడా వచ్చి మొదటిసారిగా మా ఇక్కడ జడకోపు కట్టి కార్యక్రమం చేయడం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు. ఇది ఒక చాలా టాలెంట్, అంటే చాలా టాలెంట్ ఉండాలా, చాలా ప్రాక్టీస్ ఉండాలా, అంత ఈజీ కాదు ఇది. చూసిన మనం మొదటిసారి ఈసారి 22 బృందాలు కోలాటం పోటీలు వచ్చినాయి. అంటే ఇంతవరకు ఎక్కడ జిల్లాలో రాలేదని చెప్తా ఉన్నారు. ఎందుకనంటే అది మనం ఎంకరేజ్ చేయాలని ఉన్నాము. ఖచ్చితంగా గ్రామీణ కళలు బతుకుండాలని చెప్పి ఒక ముఖ్య ఉద్దేశంతో ఏదైతే స్టార్ట్ చేసినారో అని ప్రతిరోజు ఆ లక్ష్మీ నరసింహస్వామి దయ వల్ల ముందుకు ఇంకా బాగా సక్సెస్ఫుల్గా జరుగుతాయి. మీ అందరి ప్రోత్సాహం, ఈ జానపద కళల్ని మీరు అందరూ ప్రపంచానికి చూపించాలి. వీళ్ళు చేసింది ఊరికే మనం చూసి పోకూడదు. వీళ్ళ కళలు ఎందుకనంటే ఒక జానపద గేయం మన పెంచలయ్య పాడిన పాట కొంచెం ఫేమస్ అయితే ఆయన సినిమాల్లో ఛాన్సులు వచ్చినాయి, చాలా ఫేమస్ అయినాడు. మీ చేతుల్లో మీ కెమెరాల్లో బంధించిన ఈ కళల్ని ఖచ్చితంగా ప్రపంచానికి మీరు పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరి ద్వారా కోరుకుంటాను. మరొకసారి ఈ కార్యక్రమాలు గత 5 రోజులుగా 4, ఈసారి రేపు గ్రహణం వచ్చింది కాబట్టి 4 రోజుల్లోనే కార్యక్రమాలన్నీ పూర్తి చేసినాయి. హోమాలు, లక్ష్మీ పూజ, కుంకుమ పూజ, అలాగే ఇవాళ చివరి రోజు కళ్యాణం, ఏవైతే బ్రహ్మోత్సవాలు భాగంగా జరిగినాయో ఆ లక్ష్మీ నరసింహస్వామి యొక్క కృప రైతులందరికీ ఉండాలని చెప్పేసి, చుట్టుపక్కల రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలి, సకాలంలో వర్షాలు పడాలని చెప్పి ప్రార్థనలు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా సక్సెస్ అయినందుకు ఆ దేవునికి మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను.